హాయ్! బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసేవాళ్ళని ఒక్క క్షణం గూడా ఉపేక్షించడం భావ్యం కాదు. వెంటనే శిక్షించాలి. అది అందులో తప్పేం లేదు. కాకపోతే ఒక చిన్న విషయం చెప్పుకుందామని మీ ముందుకొచ్చిన మిత్రులారా. శ్యామల వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగానో సంథింగ్ ఆమె వాయిస్ ఎక్కువ వినిపిస్తోంది ఈ మధ్య కాలంలో. ధిక్కార స్వరం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం మీద ప్రతి క్షణం చెప్తుంది. సో, ఇప్పుడు దొరికిపోయింది. అంటే ఏదో కారణం ఎలాగా లేడీ గదా! ఏదైనా చర్య తీసుకుంటే బాగుండదని ఆలోచిస్తున్న క్రమంలో లక్కీగా దొరికింది చూడండి. ఆ! మరి చూడాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి ఏం చేస్తుంది. ఎందుకంటే ఆమె విమర్శలు ఎక్కువయ్యాయి. బెట్టింగ్ యాప్ చేస్తుంది. క్షమించి వదిలేయొచ్చు. ఒక ఆప్షన్ గూడా ఉంది. ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయొచ్చు. ఇంకెప్పుడు చేయొద్దు అని. సో, అలా జరగదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మరి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఆ న్యాయ విభాగం ఏదైతే ఉందో అది చూడాలి. అంటే ఆ అమ్మాయిని రక్షించే కార్యక్రమం చేయాలి.